పంచాయతీలు పంచాయతీ కార్యదర్శులు వార్డు వారిగా గతంలో ఏ విధంగా చేశారు వాటిని చేయడం జరిగింది. వేరే విలేజ్లో ఉన్న ఆర్గనైజ్ సమితిని తీసుకురావడం, కుటుంబ సభ్యులందరినీ ఒకసారి తీసుకురావడం, ఇవన్నీ కూడా సాధ్యమైనంత చేయడం జరిగింది. వైరల్ లిస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ గ్రామ పంచాయతీలు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మనకి 21 దాకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే 21 మంది తీసుకుంటాం. 2 పెద్ద పెద్ద జీపీలో కొంచెం కార్యదర్శులు అంత సారపాలన జీపీలు ఇబ్బందులు కాబట్టి కొంచెం తక్కువ ధరలు ఉంటాయి. వాటి కోసం ప్రత్యేక ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీ అందరితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనకి ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి కొంచెం ఎంత బిజీగా ఉన్నా సరే మీకు కొంచెం ఈ ఓటర్ లిస్టు మీద చూసుకొని, ఎందుకంటే పొద్దున ఇబ్బంది పడే అవకాశం ఉంది. 21 తర్వాత మనం ఏ సరి చేద్దామో అవకాశం ఉండదు. ఒకసారి ఓటర్ లిస్ట్ బయటకు వస్తే 21 తర్వాత ఫైనల్ దాన్ని ఎవరో సరి చేయలేదు. కాబట్టి నిన్న పూర్వమాడు కూడా 100 వరకు అబ్జెక్షన్స్ వచ్చింది. ఇవన్నీ కూడా మేము మళ్ళీ రోడ్ బ్యాక్ తీసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కొన్ని బాధ్యతగా ఎట్టబడితే అది కాకుండా నిజంగా ఆ ఓటర్ ఆ వార్డులో ఉండి నిజంగా ఉంటే వాళ్ళ దగ్గర ఒక దరఖాస్తు తీసుకొని, నేను 7వ వార్డు చెంది ఉన్నాను, అది 6వ వార్డులో మన సీరియల్ నెంబర్లో నమోదు వచ్చింది ఈ లిస్టులో, కాబట్టి నన్ను 7వ వార్డులో నా కుటుంబం దగ్గరికి పంపించగలరు. అదొకటి చూడండి. తర్వాత ఇందాక తాళగొమ్మూరులో అసలు మా జీపీకి కానీ ఓట్లు 100 వరకు వచ్చినట్టు అటువంటి ఏదైనా కూడా షార్ట్ అవుట్ చేస్తున్నాం తప్పకుండా, టైం ఉంది కాబట్టి. అదేవిధంగా మనకి సారపాక ఐటీసీ 2 గ్రామ పంచాయతీలు ఓల్డ్లో పెట్టడం జరిగింది కొన్ని కారణాల వల్ల. అవి ఏందనేది రేపటి మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఓన్లీ 17 గ్రామ పంచాయతీలకి మనం ప్రాసెస్ అంతా చేస్తున్నాం.